ప్రభునందు ప్రియమైన జేహోజీర్లో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం ధ్యానించుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకంలో సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుకొని ఆడపడుచులో మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రం ప్రభా. నా తండ్రి వాక్యం నిలిచిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతములాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట అండి. ఆయన సమస్త రక్షణ కార్యాన్ని ఆయన కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన తిరిగి రాబోతున్నారు. అంటే ఆయన చెప్పారనమాట, నేను తిరిగి మళ్ళీ వస్తానని చెప్పారు. చెప్పినప్పుడు వాని క్రియలు చెప్పిన నేను అందరికీ కూడా జీతం ఇస్తానని చెప్పిన సందర్భంలో ఆయన తన మహిమతో తన దూతలతో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు సింహాసనాసీనుడే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జనాల్ని ఆయన పోగు చేసి ఆయన మేకల్ని ఒకవైపు గొర్రెలను ఒకవైపు, అంటే దేవుని ఆరాధించే బిడ్డలు, దేవుని యొక్క బిడ్డలను ఒకవైపు, దేవుని ఆరాధించలేని బిడ్డలను ఒకవైపు ఆయన సపరేట్ చేస్తారనమాట అండి. సపరేట్ చేసినప్పుడు ఆయన అంటారు, నేను చాలా ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, చాలా నేను వస్త్రహీనతలో ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారు, నేను బాగా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేశారు అని ఈ విధంగా ఆయన చెప్తారు. చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ గొర్రెలుగా ఎవరైతే మంచివారుగా మా పక్కన సపరేట్ చేయబడ్డారో వారు అంటున్నారనమాట, ప్రభువా మీరు ఎప్పుడు మా దగ్గరికి ఆకలిగొన్నగా వచ్చావు, ఎప్పుడు వస్త్రం లేకుండా వచ్చావు అని అడుగుతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, ఎవరైతే మీ తోటివారు వస్త్రం లేకుండా ఆహారం లేకుండా ఆకలి తొలముటిస్తూ మీ పక్కనే ఉంటున్నారో అలాంటి వారికి మీరు ఆహారం పెడితే కనుక మీరు నాకు అది చేసినట్టు అని చెప్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, ఈ లోకంలో మన చుట్టూ చాలామంది ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో ఉంటారండి, ఎంతో కష్టాల్లో ఉంటారు. కానీ మనం వాళ్ళని చూసి చూడనట్టుగానే మనం చక్కగా వెళ్ళిపోతూ ఉంటాం అనమాటండి. కానీ ప్రతిదీ కూడా ఆయన పరలోకం నుంచి చూస్తున్నాడండి. ఆయన చూసి చెప్తున్నారు, ఇప్పుడు వాని క్రియలు చెప్పిన నేను ప్రతి ఒక్కరికి జీతం ఇస్తానంట. నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ 18వ అధ్యాయం కీర్తనలు రాసిన దావీదు గారు రాసిన కీర్తనలు 18వ అధ్యాయము 25వ వచనంలో చెప్తున్నాడు అనమాట. ఆయన దయగల వారి పట్ల దయ చూపించేవాడిగా ఉన్నాడు దేవుడు. యెహోవా దేవుడు దయగల వారి పట్ల దయ చూపించేవారిగా ఉన్నారండి. ఆయన సౌలు దగ్గర నుంచి రక్షింపబడిన తర్వాత, దేవుడు రక్షించిన తర్వాత